వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 16వ భాగాన్ని వినేద్దాం. అంజలి సరే అంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది. ఈలోపు రుద్ర తన మామయ్యకి ఫోన్ చేసి పక్కకు వెళ్ళాడు. రే, కార్లో నన్ను ఒక్కడివే వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళావురా అన్నాడు. అబ్బా మామయ్య, నీకు తెలుసు కదా, మళ్ళీ ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి? నువ్వు తొందరగా కార్ స్టార్ట్ చేసి నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి అన్నాడు. ఏంటో నీ ప్రేమ కోసం నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు. చస్తున్నాను రా బాబు నీతో పడలేక అన్నాడు. ఆపు బాబు, ఆ మాత్రం చేయలేవా నా కోసం? తొందరగా వచ్చేయక నిదానంగా రా, సరేనా? అర్థమైంది నాన్న. నేను వచ్చే వరకు అంజలితో ప్రేమ ముచ్చట్లు చెప్పడానికే కదా. నాకు తెలుసురా, నిద్ర లేపి మరీ నన్ను లాక్కొచ్చావు. అయినా నాకు బుద్ధి లేదు, నువ్వు పిలవగానే వచ్చాను. అబ్బా రా మావయ్య, టైం లేదు అంటూ గారాభంగా మాట్లాడి ఫోన్ కట్ చేసి అంజలి పక్కన కూర్చొని, ఏమైంది అలా డల్గా ఉన్నావు? మీ అమ్మ గుర్తొచ్చిందా? నీకెలా తెలుసు అని అడిగింది. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది, చెప్పు నిజమేనా అన్నాడు. అంటూ ఎటో చూస్తూ ఆలోచిస్తుంది అంజలి. రుద్ర అంజలి చేతిని పట్టుకుని, నువ్వు కోప్పడను అంటే నిన్ను ఒకటి అడగనా అన్నాడు. చెప్పు అన్నది. మీ అమ్మ అంటే నీకు అంత ఇష్టమా? నీకు ఇష్టమైతేనే చెప్పు, ఇందులో బలవంతం ఏం లేదు. బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నావు, ఇంకా ఇందులో బలవంతం ఎందుకు రుద్ర అన్నది అంజలి. కోప్పడను అంటూనే నాకు మండేలా బాగానే మాట్లాడుతున్నావు కదే. ఇది మనకి ఎప్పుడు ఉండేదే, కానీ ముందు చెప్పు మీ ఫ్యామిలీ గురించి అన్నాడు. అమ్మ నాన్న, అమ్మ పేరు దేవి, నాన్న పేరు కుమార్. కానీ ఎందుకో తెలీదు, నాన్నకి అమ్మ అంటే అస్సలు ఇష్టం ఉండేదే కాదు. తాగేసి ఎప్పుడో అర్ధరాత్రి వచ్చేవాడు, అమ్మని తెగ కొట్టేవాడు. ఎందుకు కొట్టేవాడో నాకు అసలు అర్థమయ్యేదే కాదు. డబ్బుంది, అందం ఉంది, మంచి ఇల్లు, కానీ అన్నీ ఉన్న అమ్మకి భర్త ప్రేమ అంటే ఏంటో అసలు తెలియదు రుద్ర అలానే అంజలి వైపు చూశాడు. అంజలి ఏడుస్తూ, కనీసం నన్ను కూతురిగా కూడా చూసేవారు కాదు. ఏ రోజు మా నాన్న నన్ను దగ్గరికి తీసుకుని నాతో మాట్లాడిందే లేదు. చాలా ఆశపడేది నా మనసు తండ్రి ప్రేమ కోసం, కానీ ఏం లాభం? ఆశపడేది ఏది నాకు దక్కదని నాకు చిన్న వయసులోనే అర్థమైంది. కొన్ని రోజులకి ప్రాణంగా ప్రేమించిన అమ్మ కూడా నాకు దూరమైంది. అందుకే రుద్ర, నేను ఏది ఆశపడను. ఆశపడింది నాకు దక్కదని తెలుసు. ఒకవేళ ఆశపడినా నా మనసుకి ఎప్పటికప్పుడు సర్ది చెబుతూ ఉంటాను, ఓ మనసా ఆశపడికే అని. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం రుద్ర. నువ్వే చెప్పు, ఎందుకు నేను ఇష్టపడింది ఆ దేవుడు నాకు దూరం చేశాడు? ఎందుకు ఆ దేవుడికి నేనంటే ఇష్టం లేదు? చెప్పు రుద్ర అంటూ ఏడుస్తూ అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకొని అంజలి పట్టుకుంది. ఇన్ని రోజులు తన మనసులో దాచుకున్న బాధని కన్నీటి రూపంలో బయటపెట్టింది అంజలి. ఆమె అలా ఏడ్చేసరికి రుద్ర తట్టుకోలేకపోయాడు. అంజలి అంజలి అంటూ ఆమె చేతుల్ని పట్టుకున్నాడు. చిన్నపిల్లలా ఏడుస్తూ అతని ఎదపై వాలిపోయింది అంజలి. రుద్రాకి ఎంతగానో బాధగా అనిపించి ఒక్కసారిగా ఆమెని గుండెలకి హత్తుకున్నాడు. ప్లీజ్ అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు? చూడు, ఒకసారి నా ముఖం చూడు అంటూ అంజలి ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని, ఎందుకు ఏడుస్తున్నావురా అన్నాడు. నాకు భయంగా ఉంది రుద్ర, నాకు అమ్మంటే బాగుండు అనిపిస్తుంది. నీకు నేను లేనా అన్నాడు. నేను ఉండగా నువ్వెందుకు ఒంటరిదాని అవుతావు అంజలి? ఇకపై నీ కంట్లో అసలు కన్నీరే రాకూడదు. వచ్చిందంటే నేను అసలు తట్టుకోలేను అంటూ ప్రేమగా ఆమె చెంపలపై కన్నీరు తుడిచి, ఏడవకుమా, నేనుండగా నువ్వు ఎందుకు ఏడుస్తావు అంటూ ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టి గుండెలకి హత్తుకున్నాడు రుద్ర. ఎందుకో ఈసారి మన అంజలికి అసలు కోపం రాలేదు. చిన్నపిల్లల అతని కౌగిల్లోనే నిద్రపోయింది అంజలి. ప్రేమగా ఆమె తలనిమురుతూ గుండెలకి హత్తుకున్నాడు ఆలోచిస్తున్నాడు రుద్ర. ఎంత బాధని దాచుకుంది ఇన్ని రోజులు, ఇంత బాధని ఎలా భరించావే అనుకుని అలానే అంజలి చెంపపై చేయి వేసి ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. ఆ టైంలోనే శంకర్ కారు ఆపడంతో అంజలిని ఎత్తుకుని రుద్ర కారు ఎక్కాడు. ఏంట్రా అంజలికి ఏమైంది అన్నాడు. ఏం లేదు మామయ్య, నీరసంగా ఉంది, పడుకుంది, ముందు నువ్వు కారు పోని అన్నాడు. అంటూ శంకర్ రుద్ర ముఖం చూశాడు. ఏంటి వీడు అసలు ఏమి అడిగినా చెప్పటం లేదు అని ఆలోచిస్తూ కార్ డ్రైవింగ్ చేశాడు. కాసేపటికి కార్ ప్యాలెస్ ముందు ఆగడంతో రుద్ర అంజలిని ఎత్తుకుని లోపలికి తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి ఏసీ ఆన్ చేసి ఆమె పక్కనే కూర్చున్నాడు. రుద్ర అన్నాడు. చెప్పండి మావయ్య. తినకుండా పస్తులుంటావేంట్రా, ముందు భోజనం చెయ్యి అంటూ చైర్లో కూర్చుని అన్నం కలుపుతూ రుద్ర నోట్లో ముద్ద పెట్టి, ఏంట్రా అలా చూస్తున్నావు, తిను ముందు అన్నాడు. నువ్వు భోజనం చేసావా మావయ్య అన్నాడు. నేను తినకుండా ఉంటానా? నేను తినేసి పడుకున్నాను, కానీ నువ్వు అంజలి కోసం భోజనం చేయకుండా తన కోసం హాస్పిటల్కి వచ్చావు. ఎందుకురా? తనంటే అంత ఇష్టం నీకు? నాకే తెలీదు మావయ్య, ఈ కోపిష్టి రాక్షసి ఎందుకో తెగ నచ్చేసింది అంటూ శంకర్ భోజనం తినిపిస్తుంటే రుద్ర తింటున్నాడు.
రుద్రాకి వాటర్ పట్టించి తన మూతి నీట్గా తుడిచి, సరే పడుకో, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, అంజలి కోసం నువ్వు బాధపడుకో సరేనా అన్నాడు. సరే మావయ్య. శంకర్ బయటికి వెళ్ళగానే రుద్ర తనలోని తాను చిన్నగా నవ్వుకున్నాడు. ఇందుకే మావయ్య నువ్వంటే నాకు పిచ్చి, కన్న కొడుకులా నన్ను ప్రేమగా చూసుకుంటావు, కానీ నువ్వు ఒంటరిగా ఉండడం నాకు నచ్చటం లేదు, నీకు ఎలా అయినా పెళ్లి చేసి తీరుతాను అనుకుని అంజలి ముఖం చూశాడు. ఏడవడం వలన ఆమె ముఖం అంతా కందిపోయింది. రుద్ర ఆలోచిస్తూ ప్రేమగా ఆమెని గుండెలకి హత్తుకొని తను నిద్రలోకి జారుకున్నాడు. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది. అంజలి ఏదో బిగుతుగా అనిపించడంతో రుద్ర వైపు చూసింది. ఆమెను చుట్టుకుని ఎంతో గాఢంగా నిద్రపోతున్నాడు రుద్ర. మొదటిసారి అతన్ని అంత దగ్గర నుంచి చూడటం, ఆ నల్లని మిస్సకట్టు, ఫేస్లో ఆ రాజసం, ఆ దర్పం, ఆ అందం చూస్తుంటే ఏ అమ్మాయి అయినా అతని అందానికి పడిపోవాల్సిందే. తదేకంగా అతన్ని చూస్తూ ఉండిపోయింది అంజలి. ఎంతసేపని నన్ను చూస్తావు అంజలి అన్నాడు. అంజలి ఉలిక్కిపడి, అంటే నువ్వు నిద్రపోలేదా అని అడిగింది. ఇంత దగ్గరగా, అది కూడా ఫస్ట్ టైం నిన్ను పక్కన పడుకున్నాను, ఎలా నాకు నిద్ర పడుతుంది, నీ వాలు కనులు, సంపంగి లాంటి నీ చిన్న ముక్కు, ఎర్రని పెదవులు అంటూ ఆమె 2 పెదవుల్ని పట్టుకుని, అంజు ఇవి రుచి చూడాలని ఉందే, ఒకసారి చూడమంటావా అన్నాడు. అంజలి ఏదో లోకంలో ఉన్నట్టు అంటుంది. నిజంగానే రుచి చూడమంటావా అంటూ ఆమె పెదవుల్ని గట్టిగా పట్టుకుని అడిగాడు. ఈ లోకంలోకి వచ్చిన అంజలి, ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ రుద్రాని వెనక్కి నెట్టి కోపంగా చూసింది. రుద్ర నవ్వుతూ, అబ్బా కోపంలో ఎర్రబడిన నీ ముక్కు చాలా ఇష్టమే, అందుకే మాటి మాటికి నీకు కోపం తెప్పించాలని అనిపిస్తుంది తెలుసా అన్నాడు. అయినా నువ్వు నా పక్కన ఎందుకు పడుకున్నావు, ఆ సోఫాలో పడుకోవచ్చు కదా, ఈ వంకతో నాకు దగ్గర అవుదామని చూస్తున్నావా, నేను నీకెంత దగ్గరైనా ఏం లాభం, నీ మనసుకి కాలేని కదా అంటూ నవ్వుతూ చూశాడు రుద్ర. అంజలి కోపంగా లుక్కిచ్చి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది. రుద్ర ఎప్పటిలానే జిమ్ రూమ్కి వెళ్ళాడు. తలస్నానం చేసి నిండుగా చీర కట్టుకుని దేవునికి పూజ చేసి కిచెన్ రూమ్కి వెళ్ళింది అంజలి. కాఫీ పెట్టి 2 కప్పుల్లో కాఫీ పోసి శంకర్ రూమ్కి వచ్చింది అంజలి. అప్పుడే నిద్రలేచిన శంకర్, ఏంటమ్మా పొద్దున్నే లేచావు, కాసేపు పడుకోవచ్చు కదా అన్నారు. అలా ఏం లేదు బాబాయ్, నేను ఎప్పుడు ఈ టైంకే లేస్తాను అంటూ నవ్వుతూ శంకర్కి కాఫీ ఇచ్చింది. నవ్వుతూ శంకర్ కాఫీ సిప్ చేసి అంజలి వైపు చూశాడు. ఏమైంది బాబాయ్ అలా చూస్తున్నావు, కాఫీ బాగలేదా అని అడిగింది. లేదమ్మా చాలా రుచిగా ఉంది అంటూ అంజలి ముఖం చూశాడు. అంజలి నవ్వుతూ, ఏంటి బాబాయ్ అలా చూస్తున్నారు అని అడిగింది. ఏం లేదమ్మా, నిన్ను చూస్తుంటే నాకు మా ఫ్రెండ్ గుర్తొచ్చింది. అవునా బాబాయ్, బాగా క్లోజ్ ఫ్రెండ్నా అని అడిగింది. అవునమ్మా చాలా క్లోజ్ ఫ్రెండ్, కానీ ఇప్పుడు లేదమ్మా అన్నాడు. అవునా, సారీ బాబాయ్, అయినా ఏం బాధపడకండి, దూరమైన మీ ఫ్రెండ్ని నాలో చూసుకోండి అంటూ నవ్వుతూ చూసింది. అంజలి, నిన్ను ఒక మాట అడగనా అన్నాడు. ఏంటి బాబాయ్, రుద్ర నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, రీజన్ చెప్పాడా? లేదు బాబాయ్, ఒకవేళ మీకు చెప్తే నాకు చెప్పండి, అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది అన్నది అంజలి. వాడి మీద కోపంగా ఉందమ్మా అని అడిగాడు. కోపం వస్తుంది బాబాయ్, కానీ ఆయన ముఖం చూస్తే తిట్టాలన్నా తిట్టులు కూడా మర్చిపోతాను, గట్టిగా అరవలేను, తిట్టలేను, అలా అని ఆయనకి దగ్గర కాలేను, చాలా చిత్రంగా అనిపిస్తున్నాడు బాబాయ్, మనిషి మంచోడే కానీ పైకి కనిపించని రౌడీయిజం మాత్రం చాలా ఉంది బాబాయ్ అన్నది. శంకర్ నవ్వుతూ, వాడు అర్థం కానట్టు ఉంటాడు కానీ చాలా మంచివాడమ్మా, వాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, మా వాడి కంటే గొప్ప మనిషి ఎవరూ ఉండరు. అంజలి చిన్నగా నవ్వి, ఎంత అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా నేను రుద్రాకి దగ్గర కాలేను బాబాయ్, ఎందుకంటే రుద్రాకి నేను తగిన దాన్ని కాదు అని తెలుసు, ఆ ఇంటి కోడల్ని కాలేనని తెలుసు. అదేంటమ్మా అలా అంటున్నావు, ఆ ఇంట్లో నాలానే ఒక అనాథ ఉంది కదా బాబాయ్, ఇప్పటికీ కన్నీరు కారుస్తుంది, అలానే నా జీవితం అవుతుందని రుద్ర భయం, అందుకే ఈ ఇంట్లో ఉంచాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు బాబాయ్, రుద్ర నాన్నగారికి డబ్బున్న వాళ్ళు కావాలి, రుద్రాకి నేను కావాలి, కానీ నాకు ఒంటరితనం కావాలి, ముందు కాఫీ తాగండి బాబాయ్ చల్లారిపోతుందని బయటికి వెళ్ళిపోయింది అంజలి. శంకర్ అంజలి మాటలకి ఆలోచనలో పడ్డాడు. అంజలి చెప్తున్నవన్నీ నిజమే కదా, అసలు ఏం జరుగుతుంది, నాకు తెలిసి అంజలి అన్నట్టు తారాలని తను బాధపడాలని రుద్ర అంజలిని ఇక్కడే ఉంచాడు. ఉఫ్, ఈ రుద్ర అసలు ఏం చేస్తున్నాడో కూడా తెలియటం లేదు అనుకుని అంజలి ఇచ్చిన కాఫీ తాగుతూ ఆలోచనలో పడ్డాడు. జిమ్ చేస్తున్న రుద్ర టవల్తో ఫేస్కి పట్టిన చెమట తుడుచుకొని రూమ్ నుంచి బయటికి వచ్చాడు. ఎదురుగా ఒక రూమ్ వైపు చూసి, చాలా సంవత్సరాల నుంచి ఈ రూమ్ లాక్ వేసే ఉంది, అసలు ఎందుకు మామయ్య ఈ రూమ్ లాక్ వేశాడు అని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. లాక్ ఓపెన్ చేసి ఉండడంతో డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టాడు. రూమ్ చూడగానే రుద్ర షాక్ అయ్యాడు. ఆ రూమ్ ఎంతో అందంగా ఉంది, పెద్ద మంచం, ప్రతి వస్తువు కూడా ఖరీదైనదే, చెప్పాలంటే ఆ రూమ్ పాతకాలం నాటి రూమ్లో ఉన్న ఎంతో అందంగా ఉంది.
రూమ్ అంతా చూస్తూ ఎదురుగా ఉన్న కర్టన్ వైపు చూశాడు. ఫోటో కనిపించకుండా కర్టన్ వేసి ఉండడం చూసి ముందుకు అడుగులు వేసి ఆ కర్టన్ పక్కకు లాగాడు. శంకర్, పార్వతి ఇద్దరు కలిసి ఉన్న ఫోటో. ఇద్దరి ఒకరి కళ్ళల్లో ఒకరు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. మావయ్య ఎంత అందంగా ఉన్నాడు ఆ వయసులో అంటూ ఫోటోపై చేయి వేసి పార్వతి ముఖం చూశాడు. ఆమె ఎంతో అందంగా ఉంది. వారి ముఖంలోనే తెలుస్తుంది వారిద్దరూ సంతోషంగా ఉన్నారని. ప్రేమగా ఫోటో తడుముతూ ఉండగా పట్టీల శబ్దం చెవికి చేరడంతో వెంటనే కర్టన్ పక్కకి లాగి వెనక్కి తిరిగాడు రుద్ర. ఎదురుగా పింక్ కలర్ చీరలో ఉన్న అంజలిని చూసి, ఉఫ్, నువ్వా, నేను ఇంకా ఎవరో అనుకున్నాను అంటూ ముందుకు వచ్చి, ఏంటి నా కోసం వచ్చావా అన్నాడు. నీ కోసం కాదు, కాఫీ ఇవ్వటానికి వచ్చాను, ముందు కాఫీ తాగు. కాఫీ ఇవ్వటానికి వచ్చావా, నా కోసం కాదా అన్నాడు. నీ కోసం ఎందుకు వస్తాను అంటూ రూమ్ అంతా చూసింది. అంజలి, ఎంత బాగుంది ఆ రూము, చాలా బాగుంది అనుకుంది. బాగుంది కదా రూమ్ అన్నాడు రుద్ర. చాలా అంటూ రుద్ర వైపు కోపంగా చూసింది. రుద్ర నవ్వుతూ, ఎక్కువసేపు ఇక్కడే ఉంటే బాగోదు, ముందు పద బయటికి అన్నాడు. ఎందుకు అన్నది. అబ్బా ముందు పద అంటూ చొరవగా అంజలి చేతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చి రూమ్ లాక్ వేసి చుట్టూ చూశాడు. శంకర్ బయటికి రాకపోవడంతో, ఉఫ్, మామయ్య బయటికి రాలేదు అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఎందుకు బయటకు తీసుకుని వచ్చావు, ఆ రూమ్ చాలా బాగుంది కదా, అయినా ఎందుకు లాక్ వేశావు? అరవకే బాబు, మా మామయ్య విన్నాడు అంటే నా మీద కోప్పడతాడు. బాబాయ్ ఎందుకు మీ మీద కోప్పడతారు? ఎందుకంటే అది మా మామయ్య పర్సనల్ రూమ్. అసలు ఈ ఇల్లు కూడా మామయ్యదే. చెప్పాలంటే ఈ ఇల్లు మామయ్య తన ప్రేయసి కోసం కట్టించాడు తెలుసా? అంజలి ఏం అర్థం కాక చూసింది. ఇప్పుడు కాదు, మామయ్య లవ్ స్టోరీ నీకు సాయంత్రం చెప్తాను. ఆఫీస్లో నాకు మీటింగ్ ఉంది, నేను తొందరగా వెళ్ళాలి అంటూ అంజలి వైపు చూశాడు. అంజలి చూపు మొత్తం ఆ రూమ్ వైపే ఉంది. పింక్ కలర్ చీరలో ఆమె ఎంతో అందంగా ఉంది. అంజలి అన్నాడు. ఏంటి, చీరలో ఎంత బాగున్నావో తెలుసా అంటూ కావాలని ఆమె నడుం దగ్గర గిల్లాడు. అంజలి కోపంగా చూసి, నీకు కాఫీ ఇవ్వటానికి వచ్చాను చూడు, నాకు నిజంగా బుద్ధి లేదు అంటూ కోపంగా కిచెన్ రూమ్కి వెళ్ళింది. శ్రీజ దగ్గరికి వెళ్ళాలన్న కంగారులో వంట ఫాస్ట్గా చేసింది అంజలి. రుద్రాకి లంచ్ బాక్స్ పెట్టి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి బయటికి వచ్చి రుద్ర కోసం చూసింది. రుద్ర ఎంతకీ రాకపోవడంతో రుద్ర రూమ్కి వెళ్ళింది అంజలి. రెడీ అవుతున్న రుద్రాన్ని చూసి కోపంగా చూసింది అంజలి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.